వీక్లీ డీకోడ్ అయితే చూడబోతున్నాం. ఏదైతే ఈ వీక్ లో జరిగిన హాట్ అండ్ ఇంపార్టెంట్ అండ్ అలాగే క్యూరియస్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా అయితే ఏదైతే మన కాశ్మీర్ లో జరిగిన పెహల్గామ్ టెర్రర్ అటాక్స్ తర్వాత ఏదైతే మన సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేసుకోవడానికి రానున్న 3 సంవత్సరాల్లో మన ఇస్రో ఏదైతే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మన ఇండియా యొక్క డిఫెన్స్ రిలేటెడ్ నీడ్స్ కోసం సుమారు 100 నుంచి 150 శాటిలైట్స్, అది కూడా మానిటరింగ్ చేసే శాటిలైట్స్ అయితే లాంచ్ చేస్తామని చెప్పారు. బట్ ఇది నన్ను కనుక అడిగితే ఇది మనం ఎప్పుడూ చేయాల్సిన థింగ్. ఎందుకంటే మనందరికీ తెలుసు మన ఇండియన్ యొక్క సైజ్ ఏదైతే ఉందో సుమారు 1.5 బిలియన్ పీపుల్ ఉన్నారండి. అలాగే మన వ్యాస్ట్ కంట్రీ, అందులో జంగిల్స్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి, అండ్ అలాగే వేరియస్ అదర్ థింగ్స్ ఉన్నాయి. అండ్ అలాగే మన చుట్టుపక్కల ఒక పక్కన చైనా అవ్వచ్చు, ఒక పక్కన పాకిస్తాన్ అవ్వచ్చు, ఒక పక్కన బంగ్లాదేశ్ అవ్వచ్చు, ఇట్లాంటి చుట్టుపక్కల ఒక రైవల్ కంట్రీస్ ని పెట్టుకొని మనం ఇంకా మన యొక్క బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంకా పూర్తిగా ఫెన్సింగ్ చేయకపోవటం కానీ, లేదా మానిటరింగ్ చేసి ఏదైతే మన టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి శాటిలైట్స్ అవ్వచ్చు, థర్మల్ ఇమేజింగ్ అవ్వచ్చు, లేదా నైట్ విజన్ కెమెరాస్ అవ్వచ్చు, అండ్ అలాగే ఇంకేం ప్రతిదీ మనం ఇంకా ఒక రకంగా ఒక స్టెప్ వెనకమాలి ఉన్నాం. బట్ ఇప్పటికైనా సరే మన ఇండియన్ డిఫెన్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని ఇప్పటికైనా టాప్ ప్రియారిటీ ఇచ్చి ఇవన్నీ బెటర్ గా ముందుకు చేయాలి. ఎందుకంటే అది ఎప్పుడైనా చదివే పుల్వామా అవ్వచ్చు, లేకపోతే పెహల్గామ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా సంబంధం, ప్రతి దాంట్లో వాళ్ళు సోల్జర్స్ అయినా సివిలియన్స్ అయినా ఏదైనా సరే మనం అన్ని ప్రిపేర్డ్ గా ఉండి సడన్ గా వచ్చి ఏదైనా జరిగితే ఒకటి కానీ, లేకపోతే మన దగ్గర ఉన్న ల్యాబ్సెస్ వల్ల, లేకపోతే మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల, లేకపోతే మన దగ్గర ఉన్న ఏదైతే మానిటరింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్ గా మనం యూటిలైజ్ చేసుకోవడం వల్ల, లేదా ఎఫెక్టివ్ గా లేకపోవడం వల్ల జరగడం అనేది మనకి చాలా బాధాకరం. సో ఏదైతే ఈ 100 నుంచి 150 శాటిలైట్లు అది కూడా రానున్న 3 సంవత్సరాల్లో లాంచ్ చేయటం, దాన్ని ఒక రకంగా మన ఇండియన్ డిఫెన్స్ ఏదైతే ఉందో ఒక రకంగా బిగ్ పుష్ అని అయితే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే మన ఇండియాలో వన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది క్యాస్ట్ సెన్సస్. ఏదైతే మనందరికీ సెన్సస్ అంటే తెలుసు, ఏదైతే జనగణన అని చెప్పని అంటారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. యాక్చువల్ గా 2011లో జరిగింది, 2021లో మళ్ళీ జరగాలి. బట్ ఏదైతే కోవిడ్ అప్పుడు వచ్చిందో దానివల్ల 2021లో జరగాల్సిన పాపులేషన్ సెన్సస్ అయితే జరగలేదు. బట్ పాపులేషన్ సెన్సెస్ లో ఈసారి ఎప్పుడైతే జరుగుతుంది, యాక్చువల్గా 2025 లోపు కానీ లేదా 2026 లో కానీ పాపులేషన్ సెన్సెస్ అయితే చేయాలని అయితే సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తుంది. బట్ ఈసారి పాపులేషన్ సెన్సెస్ అనేది గతంతో పోలిస్తే డిఫరెంట్ గా అయితే ఉంది. ఎందుకంటే ఈసారి పాపులేషన్ లో ఏదైతే పాపులేషన్ మీ దగ్గరికి సెన్సెస్ మీ జనాభా లెక్కల కోసం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క క్యాస్ట్ కూడా అడుగుతారు. దాన్ని క్యాస్ట్ సెన్సెస్ అంటే వన్ ఆఫ్ ద కాలం కూడా యాడ్ చేస్తారు, మీరు ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఏంటి అనేది. ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద చెప్పాలంటే టు బి ఫ్రాంక్ ఒక రకంగా ఎవరికి ఒక పర్టికులర్ స్టాండ్ అయితే లేదు కానీ, బట్ నా ఒపీనియన్ అయితే నేనైతే చెప్తాను. అండ్ అలాగే నా ఒపీనియన్ చెప్పే ముందు ఈవెన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ ఎవరైనా అవ్వచ్చు, ప్రతి రిలీజియన్ లో ప్రతి కమ్యూనిటీలో వేరే సెక్ట్స్ అయితే ఉంటారు. ఇప్పుడు ముస్లిమ్స్ అయితే అహ్మదియాస్ ఉంటారు, బోరాస్ ఉంటారు, షియా ఉంటారు, సున్నీ ఉంటారు, లేకపోతే ఇంకెన్నో సమ్ అదర్ కమ్యూనిటీస్ ఉంటారు. వాళ్ళందరూ ముస్లిమ్స్ కింద ఉన్నారు. అలాగే హిందూస్ లో కూడా మళ్ళీ క్యాస్ట్ బట్టి లేకపోతే వాళ్ళు పాటించే సమ్ అదర్ రిచువల్స్ ని బట్టి కూడా ఉంటారు. సో ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఈ క్యాస్ట్ సెన్సెస్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క ఇదైతే తీసుకుంటామని చెప్పారు. బట్ అది క్యాస్ట్ సెన్సెస్ ఎందుకు చేస్తారు ఏంటనేది దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయాల్సి వస్తుంది. అది ఏదో జస్ట్ 1 or 2 minutes ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు కానీ, బట్ ఈ క్యాస్ట్ సెన్సెస్ వల్ల ఎస్పెషల్లీ ఎందుకంటే ఇది రీసెంట్ గా April 30న అనౌన్స్ చేశారు. క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ అండర్ కింద ఒక కమిటీ ఏదైతే ఉందో వాళ్ళైతే ఫైనల్ డెసిషన్ అయితే తీసుకున్నారు. బట్ దీని మీద ఒక రకంగా ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళు దాన్ని ఏమంటారు, గుర్తింపు కోసం ఫస్ట్ ఇది రాహుల్ గాంధీ తెచ్చారని ఒకరు, లేదా రాహుల్ గాంధీ అడిగారు కాబట్టి చేశారని ఒకరు, రెండోది వచ్చేసరికి బీజేపీ ఇలా బీహార్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, లేదా వెస్ట్ బెంగాల్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం ఒక రకంగా పోలరైజ్ చేయడానికి జనాల్ని తెర మీద తీసుకొచ్చి ఇట్లా వేరియస్ ఉన్నాయి. బట్ నన్ను అడిగితే అది రాహుల్ గాంధీ కాదు, లేకపోతే మోడీ గారు ఎవరైనా కాదు కానీ క్యాస్ట్ సెన్సెస్ కానీ, రిజర్వేషన్ కానీ, క్యాస్ట్ కానీ, ఈ రెండు ఏదైతే ఉన్నాయో మన ఇండియాలో ఒక రకంగా చాలా సెన్సిటివ్ అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ ఈవెన్ రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ ఎందుకు చేస్తున్నారంటే ఏ క్యాస్ట్ ఎంత వరకు ఉన్నారు, ఏం చేస్తున్నారు ఇది కనుక్కోవడానికి, లేదా వాళ్ళకి మనం ఇప్పటిదాకా ఏదైతే పథకాలు కానీ, అయితే ఇప్పటిదాకా మనం ఇచ్చే సపోర్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ దగ్గర నుంచి అవి ఇంకా పెంచాలా తగ్గించాలా, లేదా ఏ కమ్యూనిటీకి ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఇవ్వాలి, ఇవన్నీ కనుక్కోవడానికి గవర్నమెంట్ దగ్గర ఒక డేటా ఉంటే దాన్ని బట్టి పాలసీలు డిజైన్ చేసుకోవడానికి ఉపయోగించు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇది ఏదైతే 50% యాక్చువల్గా ఏంటంటే రిజర్వేషన్ 50% వరకే ఉంచుతారు. అది హైకోర్టు ఇందిరా సహాని కేసులో వాటిల్లో. నేను మళ్ళీ మీకు ప్రీవియస్ మళ్ళీ నేను ఒక వీడియో అయితే నేను డెడికేటెడ్ గా చేస్తాను ఈ రిజర్వేషన్ మీద, ఈ సెన్సెస్ మీద. బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే రిజర్వేషన్స్ మీదకి వస్తుంది ఫైనల్ గా.
సో ఆ రిజర్వేషన్స్ ని మళ్ళీ అందరూ నిజంగానే అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు వీళ్ళు అట్టడుగు వర్గాలు లేకపోతే వీళ్ళు ఓసీలోనే వీళ్ళందరికీ లేవని అంటారు. ఈ సమ్ ఉంటాయి. కానీ ఆ యొక్క ఓసీ అంటే ఓసీలో అందరూ ఆ యొక్క రిజర్వేషన్ కి చేసుకుంటున్నారా, లేదా బీసీ అంటే బీసీలో అట్టడుగు వర్గాలు కూడా రిజర్వేషన్ ని ఆ యొక్క ఫలాలు అందుకుంటున్నారా, ఎస్సీ అంటే ఎస్సీలో ఉన్న అన్ని వర్గాల ఫలాలను అందుకుంటున్నాయో చెప్పలేం. ఇవన్నీ ఒక రకమైన అంటే పొలిటికల్ ఇదనమాట. అది ఎప్పటికీ మన ఇండియాలో మారదు. సో ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది మంచి కన్నా మన ఇండియాని ఇంకా డివైడ్ చేయటం, లేకపోతే మన ఇండియన్ మధ్య ఉన్న ఏదైతే ఆల్రెడీ ఉన్న డివిజన్స్ ని ఇంకా గ్యాప్ ని పెంచడం, వీటికి ఎక్కువ ఇది ఇస్తారనేది నా ఒపీనియన్. సో మనం వేరే వీడియోలో అయితే ప్రస్తుతానికి అయితే మాట్లాడు, ఇది ఒక మెయిన్ ఇష్యూ అనమాట. ఎందుకంటే మన ఇండియాలో ఒక డైవర్స్ కంట్రీ, రిలిజియన్ పరంగా, క్యాస్ట్ పరంగా, వేరియస్ అదర్ సెక్షన్స్ పరంగా చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరు ఒక ఒక పార్టీని కానీ, లేదా ఒక రిలిజియన్ ని కానీ, ఒక కమ్యూనిటీని కానీ, లేదా ఒక లీడర్ని కానీ ఎవరు నమ్మరు. అందరి నీడ్స్ కానీ, వాంట్స్ కానీ, లేదా వాళ్ళ యొక్క బాధలు కానీ అవి కూడా ఒక రకంగా ఉన్నాయి. సో ఒక హోలిస్టిక్ ప్లాన్ అయితే కావాలి. బట్ మన ఇండియన్ ఎవరైతే లా మేకర్స్ అంటే సో కాల్డ్ ఎంపీస్, ఎమ్మెల్యే, సీఎం, పిఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా జనాలు డివైడ్ అండ్ రూల్ పాలసీలోనే వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్యాస్ట్ సెన్సస్ కూడా సేమ్ అట్లాగే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను ముందే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇది మన ఇండియన్ ఏదైతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని రిలేషన్ గా చూస్తే మనకు బెస్ట్ టాపిక్ అనమాట. మన ఇండియా అండ్ కెనడా రిలేషన్స్ కి అడ్డైన ఏదైతే జస్టిన్ ట్రూడో ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఆల్రెడీ రిజిగ్నేషన్ ఆల్రెడీ చేసేసారు. ఆయన ప్లేస్ లోనే ఆయన పార్టీకి చెందిన మార్క్ కార్నీ అని ఆయన అయితే రీసెంట్ గా కెనడా పిఎం కింద అయితే ఎన్నుకున్నారు. అండ్ ఈ దాంట్లో మనకి పాజిటివ్ థింగ్ ఏంటంటే మార్క్ కార్నీ అని ఆయన ఎన్నుకుంటే మనకి ఏంటంటే ఆయన వల్ల కాదు మనకు పాజిటివ్, ఏదైతే జగ్మీత్ సింగ్ అనే వన్ ఆఫ్ ద కెనేడియన్, అది కూడా ఖాళిస్తాన్ సపోర్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఓడిపోయాడు, లేదా అతని పార్టీ ఘోర పరాజయం అయితే చవి చూడాల్సి వచ్చింది. దీనివల్ల ఏదైతే కెనడాలో ఖాళిస్తాన్ సపోర్టర్స్ అయితే ఖాళిస్తాన్ కి సపోర్ట్ చేసే పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా మాక్సిమం డిస్మాంటిల్ చేశానని చెప్పాలి. ఈవెన్ జగ్మీత్ సింగ్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఆయన పేరు జగ్మీత్ సింగ్, ఖాళిస్తాన్ కు ఒక హ్యూజ్ సపోర్టర్, ఒక రకంగా మిలిటెంట్ అనమాట, లేదా రాడికలైజ్ పర్సన్ అనమాట. ఈయన వల్ల కెనడాలో సగం మంది ఒక రకంగా ఇదే అనమాట ఖాళిస్తాన్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇది పాకిస్తాన్ సైడ్ పంజాబ్ అనమాట, ఇది మన ఇండియన్ సైడ్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అండ్ హర్యానా, అంటే ఒకప్పుడు పంజాబ్ అనమాట. ఈ రెండు కలిపి ఒక వేరే దేశం, అదే ఖాళిస్తాన్, అది సిక్కులకి వేరే దేశం. దాన్ని ఒక రకంగా ఇది ఎప్పుడో 1980s 90s ఆ టైంలో ఆపరేషన్ బ్లూ స్టార్ ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఆ గోల్డెన్ టెంపుల్ లోకి ఆర్మీని పంపిస్తాం అప్పుడు ఆ టైంలో కొంచెం బాగా ఇది వచ్చింది. కానీ ఆ తర్వాత చాలా మంది ఇండియాలో ఉండటానికి ఇష్టపడ్డారు. ఈ ఖాళిస్తాన్ మూవ్మెంట్ ఎవరు పెద్ద పట్టించుకోలేదు. కానీ కొంతమంది ఎవరైతే రాడికలైజ్ పీపుల్, కొంతమంది యూకే వెళ్ళిపోయి, కొంతమంది కెనడా వెళ్ళిపోయి అక్కడ కొద్ది గొప్ప సెటిల్ అయితే, కొంతమంది ఇట్లాంటి జగ్మీత్ సింగ్ లాంటి వాళ్ళు కొంతమంది పాలిటిక్స్ లోకి వెళ్ళి ఇలా బాగా అంటే వాటిని ఫేమస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈయన ఓడిపోవటం అనేది మన ఇండియాకు ఒక బెస్ట్ టాపిక్ అని అయితే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే మన ఇండియాలోని రిలయన్స్ జియో ఒక ఇది ఉంది కదా, జియో ఫార్మ్ ఒకటి ఉంది, అంటే వాళ్ళ యొక్క కన్వెన్షన్, ఆ దాంట్లో అయితే వేవ్స్ సమ్మిట్ అయితే జరిగింది. వేవ్ సమ్మిట్ అంటే ఏం లేదు, మన మీడియా రిలేటెడ్ ఆడియో విజువల్స్ సమ్మిట్ అనమాట. అంటే ఒక రకంగా ఈ సమ్మిట్ లో పిఎం మోడీ ఏదైతే ఉన్నారో ఆయన ఆరెంజ్ ఎకానమీ మీద అయితే ఫుల్ పుష్ అయితే ఇచ్చారు. ఆరెంజ్ ఎకానమీ అంటే ఏం లేదు, గేమింగ్ కానీ, ఫ్యాషన్ కానీ, యూట్యూబ్ కానీ, లేకపోతే ఫిల్మింగ్ కానీ, అండ్ అలాగే టీవీ కానీ, లేకపోతే మ్యూజిక్, ఇట్లాంటి వేరే సదర్ అన్నిటిని కలిపి ఒక అంబ్రెలా టర్మ్ అనమాట ఆరెంజ్ ఎకానమీ అనేది. దానిలో ఫ్యూచర్ లో మన ఇండియాకి చాలా బ్రైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ అలాగే మన ఇండియా యొక్క కల్చర్ కానీ ట్రెడిషన్ వల్ల మన ఇండియాలోని 100 కథలు ఉన్నాయి. సో మనం కరెక్ట్ గా చెప్పాలనుకుంటే ప్రపంచానికి మనం చాలా కథలు చెప్పొచ్చు, లేదా చాలా ఇన్నోవేషన్ థింగ్స్ ఇవ్వచ్చు, లేదా చాలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు. సో మన ఇండియన్ క్రియేటర్స్ కానీ, లేదా మన ఇండియన్ అప్కమింగ్ యంగ్స్టర్స్ కానీ, లేదా ఇంకేమైనా సమ్మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క ఆరెంజ్ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళాలి. దీనివల్ల చాలా కొన్ని వేల మందికి జాబ్స్ వస్తాయి. అండ్ అలాగే కొన్ని ప్రొజెక్షన్స్ ప్రకారం 2030 కల్లా మన ఇండియన్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ సెక్టర్ ఏదైతే ఉందో అది $100 బిలియన్ కి అయితే మార్కెట్ వాల్యూ అయితే రీచ్ అవుతుంది. అండ్ అలాగే సుమారు 5 కోట్ల మంది ఈ యొక్క సెక్టర్ లో పనిచేస్తారని అయితే తెలుస్తుంది. ఇది ఇంకా చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యే సెక్టర్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్పుకోవాలి. అండ్ రెండోది వచ్చేసరికి రష్యాకి సంబంధించిన వన్ ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్, అంటే ఎప్పుడో 1970s 80s ఆ టైంలో లాంచ్ చేసింది అనమాట. అది అప్పుడు యాక్చువల్ గా వీనస్ కి వెళ్లాల్సింది. వీనస్ ఇప్పుడు మనకి ఎర్త్, మెర్క్యూరీ
ఈ ఎర్త్, మార్స్, జూపిటర్ ఇట్లాంటివి ఉంటాయి కదా గ్రహాలన్నీ. అలాగే వీనస్కి వెళ్ళాల్సిన వన్ ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్ అనమాట 1970s 80s ఆ టైంలో లాంచ్ చేశారు. బట్ అప్పుడు కొంచెం టెక్నికల్ గ్లిచ్ వల్ల అది వీనస్కి వెళ్ళలేకపోయింది, అక్కడే స్పేస్ లో తిరగాడుతూ ఉంది. బట్ రీసెంట్ గా అయితే అది మన ఇండియా, మన ఇండియా కాదు, మన భూమి సైడ్ అయితే అది వస్తుంది. మాక్సిమం లండన్ ఆర్ మేబీ ఆ చుట్టుపక్కల అది పడవచ్చు అని అయితే చెప్పారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్, లేకపోతే ఇది ఎందుకు అంత మనకి ఇది అంటే, లేకపోతే మనం ఎందుకు కవర్ చేస్తున్నాం అంటే, మనం ఏదైతే టెక్నాలజీ పరంగా లేకపోతే చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం అన్న దానిలో శాటిలైట్స్ అని, లేకపోతే ఇలా ప్రోబ్స్ అని, ఇట్లా వేరియస్ అదర్ మన స్పేస్ లో లాంచ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఇమేజ్ మీద చూస్తున్నది ఒక రకంగా అంటే ఎగ్జాక్ట్ గా కాదు, కానీ మన గ్లోబ్ అంటే మన భూమి చుట్టూ ఇలా ఒక రకంగా స్పేస్ డెబ్రీ అంటారు. అంటే మనల్ని ఇప్పటిదాకా లాంచ్ చేసిన శాటిలైట్స్ ఇవన్నీ అలా మన చుట్టుపక్కల అలా తిరగాడుతున్నాయి. అందులో సగం పైనే పనికిరానివి, అంటే వాటి లైఫ్ టైం అయిపోయింది. అండ్ అలాగే అవి అలా తిరగటం వల్ల ఏదైతే మనం ఫ్యూచర్ లో పంపించే శాటిలైట్స్ కానీ లేకపోతే ఇంకేనా సమ్ అదర్ వాటికి ఇబ్బంది, ఎందుకంటే అవన్నీ అక్కడ ఆ ఏరియాలో చాలా హై స్పీడ్ తో రొటేట్ అవుతూ ఉంటాయి, లేకపోతే రివాల్వ్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల మనం పంపించే వాటికి కూడా ఇది ఉంది. అండ్ అలాగే దీని వల్ల ఫ్యూచర్ లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో దీన్ని అంటే ఒక రకంగా ఈ స్పేస్ డెబ్రీని కంట్రోల్ చేయడానికి కూడా చాలా కంట్రీస్ ట్రై చేస్తున్నాయి, కానీ బట్ ఇంకా అందరూ కోఆర్డినేషన్ అయితే ముందుకెళ్ళట్లేదు. సో లాంచ్ చేసేవాడు లాంచ్ చేస్తానే పోతున్నాడు. ఒక పక్కన స్టార్ లింక్ ఏమో 10,000 శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాడు, ఒక పక్కన అమెజాన్ ఏమో ఇంకొక 3,000 శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నారు. సో ప్రతి ఒళ్ళు లాంచ్ చేస్తే వెళ్ళిపోతున్నారు, బానే ఉంది. బట్ మన భూమి చుట్టూ ఇట్లాగా ఒక రకంగా ఏదో పొరల్లే అన్ని అల్లుకుపోతుంటే అది టుడే ఆర్ టుమారో ప్రతిదానికి రేపొద్దున ఈ ఒకటి ఒక్కొక్క దేశం మీద పడవచ్చు, అవన్నీ తిరిగి భూమి మీద పడవచ్చు, లేదా ఇంకైనా సమ్ అదర్ ఇష్యూస్ రావచ్చు. సో వీటిని కూడా మనం అడ్రస్ చేయాల్సిన టైం అయితే వచ్చిందని నా ఒపీనియన్. అండ్ ఫైనల్ వచ్చేసరికి ఏదైతే టెస్లా సిఇఓ ద రాక్ స్టార్ ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే రీసెంట్ గా చాలా బ్యాడ్ టైం నడుస్తుందని అయితే నా ఒపీనియన్. ఏదైతే 2 థింగ్స్ అయితే చాలా న్యూస్ అయితే ఉన్నాయి ఈ 1 వీక్ ఒకటి వచ్చేసరికి ఏదైతే టెస్లా బోర్డ్ ఏదైతే ఉందో వాళ్ళైతే ఎలాన్ మస్క్ ని తీసేసి లేకపోతే ఎలాన్ మస్క్ ప్లేస్ లో ఇంకొకరు ఎవరు సిఇఓ అవ్వచ్చు అనే ఒక పాసిబిలిటీ అయితే వాళ్ళు ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నారని తెలిసింది. ఎందుకంటే మీ అందరికి తెలుసు ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క బిగ్గెస్ట్ సపోర్టర్, ఆయన యొక్క ఫ్యాన్. ఒక రకంగా ఆయన యొక్క 2024 ఎలక్షన్ లో ఒక రకంగా ఫైనాన్స్ చేశారు, అన్ని చేశారు, ఆయన గెలిచారు. ఆ తర్వాత నుంచి ఆయన డోజ్ అనే ఒక డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ అలాగే టారిఫ్ ఫ్రీ అని ప్రతి దీని వల్ల ఏంటంటే ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ లేదా డొనాల్డ్ ట్రంప్ మీద వచ్చే కోపం లేదా డొనాల్డ్ ట్రంప్ మీద రావాల్సిన కోపం ఒక రకంగా ఈయన మీదకైతే మళ్ళీంది. దీనివల్ల యూరోప్ లో కానీ ఇంకేదైనా సమ్ అదర్ కంట్రీస్ లో కానీ ఈయన యొక్క సేల్స్ కానీ ఈయన యొక్క కంపెనీ మీద బ్లాక్ లిస్ట్ చాలా పెరిగిపోయింది. సో ఎట్ లాస్ట్ ఎలాన్ మస్క్ మేబీ ఫౌండర్ అయి ఉండొచ్చు కానీ బట్ కంపెనీ లేదా కంపెనీలో వేరే షేర్ హోల్డర్స్ కానీ వేరే సదర్ ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇట్లా ఎలాన్ మస్క్ యొక్క పర్సనల్ రీజన్స్ వల్ల టెస్లా సఫర్ అవుతుంది కాబట్టి ఎలాన్ మస్క్ తీసి పక్కన పెట్టేద్దాం అని అయితే చెప్పారు. బట్ అది ఇంకా ఫైనల్ అవ్వాలో లేదా అది ఇంకా కార్యరూపం దాల్సిందో తెలియదు. బట్ ఇది జరగక ముందే డోజ్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఈయన ఒక డిపార్ట్మెంట్ పెట్టి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అంతా కట్ చేయండి అని ఏదైతే చెప్పాడో దాని నుంచి కూడా ఆయన వైదొలుగుతున్నట్టయితే రీసెంట్ గా అయితే న్యూస్ వచ్చింది. సో దీనివల్ల ఏదైతే ఉందో ఒక రకంగా ఎలాన్ మస్క్ అనే ఆయన ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కన్నా ఆయన యొక్క టెస్లాకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చారని అయితే తెలుస్తుంది. సో అది చూద్దాం, ఈయన ఎలాన్ మస్క్ టెస్లా సిఇఓ గానే ఉంటారా లేకపోతే ఇంకేం పెను మార్పులు వస్తే సడన్ గా నినాల్సి వస్తాయి అనేది చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఈ వారం యొక్క వీక్లీ డీకోడ్. మీకు ఏదైతే టాపిక్ నచ్చిందో అది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే మీరేమనుకుంటున్నారు ఈ టాపిక్స్ మీద, మీ స్టాన్స్ ఏంటి, అయితే మీ యొక్క ఐడియా ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.